26 ప్రకారం ధర్మకర్తల మండలి ఏదైతే ఏర్పడిందో ఇది పూర్తిగా సెక్యులర్. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది రిలీజియస్ గా. అందరూ ఏమనుకుంటున్నారంటే సెక్యులర్ కి రిలీజియస్ కి మధ్యలో ఉన్న భేదాన్ని చెప్పడమే ఇక్కడ నా ఉద్దేశం. ది ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఈస్ అపాయింటెడ్ బై ది గవర్నమెంట్, అబ్సల్యూట్లీ సెక్యులర్, అబ్సల్యూట్లీ హస్ గాట్ నో రోల్ ఇన్ మై రిలీజియస్ యాక్టివిటీ. జడ్జిమెంట్స్ అన్ని స్పష్టంగా చెప్పాయి. నీకు ఏదన్నా ఉంటే, ఇఫ్ ఎనీబడి గివ్స్ ఎ కంప్లైంట్, ది గవర్నమెంట్ హ్యాస్ గాట్ రైట్ టు డెప్యూట్ ఎ పర్సన్ యాజ్ అన్ ఎంక్వైరీ ఆఫీసర్ వన్స్ ద ప్రాబ్లమ్ దట్ ఈస్ మాల్ అడ్మినిస్ట్రేషన్ ఆర్ misappropriation is set aside. You have to come outside and you have to hand over the responsibility to the original trustee, traditional trustee. ఇక్కడ చూడండి స్పష్టంగా, who are the traditional trustees of the తిరుమల తిరుపతి దేవస్థానం? పెద్దజీయర్ అండ్ చిన్నజీయర్. యాజ్ పర్ ఆచార్య పరంపర 7 కుటుంబాలున్న ఆచార్య పురుష వ్యవస్థ, పెద్దజీయర్ చిన్నజీయర్, అలాగే అక్కడ ఉన్న ప్రధాన అర్చకులు, దీస్ ఆర్ ఆల్ ద రిలీజియస్ హెడ్స్. వీళ్ళందరినీ బంట్రోతుల కింద మార్చేశారు. ఆది పురుష మనకి జడ్జిమెంట్ లో సుప్రీం కోర్టులో జడ్జి ఎఫిడవిట్ ఇస్తాడండి. వీళ్ళందరూ పెద్ద తిరుపతిలో ఉన్న పెద్దజీయరు చిన్నజీయరు ఇద్దరు మఠాధిపతులైనా దే ఆర్ ఎంప్లాయీస్. చూడండి, వాళ్ళు ఎంప్లాయీస్. అర్చకులందరూ కూడా రిచువల్ హెడ్స్ అయినా కానీ దే ఆర్ ఎంప్లాయీస్. వాళ్ళు ఎఫిడవిట్ ఫైల్ చేసింది. సో ఈ రకంగా ఎంప్లాయీస్ వ్యవస్థ నీకు వీటన్నిటిని సూపర్ సైడ్ చేసే అద్భుతమైన జడ్జిమెంట్ ఈ రోజున మీ దృష్టికి తీసుకొస్తున్నాను. చిదంబరం దేవస్థానం జడ్జిమెంట్, సుప్రీం జడ్జిమెంట్ మీ చేతిలో ఉన్న బ్రహ్మాస్త్రాన్ని ఇచ్చింది. ఈ అస్త్రాన్ని మనం అర్థం చేసుకోవడంలో, చదవటంలో వైఫల్యం చెందటం వల్ల ఈ రోజున వాడు ప్రతి విషయంలో ఈకాడ మండపం, వాడి జ్యూరిడిక్షన్ కాదు కొట్టడానికి. వాడు కేవలం మిస్అడ్మినిస్ట్రేషన్, మాల్ అడ్మినిస్ట్రేషన్ ఉంటే సెట్ చేసి వెళ్ళిపోవలసిన వాడు వెయ్యికాడ మండపాన్ని కొట్టేశాడు. మాడవీధిలో ఉన్న 50 మండపాలను కొట్టాడు. అన్నమాచార్యుల వారి గృహాన్ని కొట్టారు. తర్వాత వెంగమాంబ గృహాన్ని కొట్టారు. వాళ్ళు హారతులు ఇచ్చే సాంప్రదాయాన్ని ఆపారు. ఫైనల్లీ లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, చిదంబరం దేవస్థానం జడ్జిమెంట్ ను ఉపయోగించుకున్నట్లయితే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ని మేడం చెప్పినట్టుగా కూడా బయటికి పంపించడానికి బ్రహ్మాస్త్రం. వాడికి ఒక్క నిమిషం కూడా అర్హత లేనివాడు కంటిన్యూస్ గా ఆలయ వ్యవస్థలో పనిచేస్తూ మన మీద ఎక్కి శాసనం చేస్తూ ఈ రోజున విగ్రహాల అమ్మకం, రాయితీల మీద అమ్మకం, ఇది నీ పని కాదు. ఊరికి కళ్యాణ మండపాల వివాహాలు హిందువులకు ఉచితంగా చెయ్యి. ఇవన్నీ నేను చెప్పలా. మీకు అవకాశం ఉన్నప్పుడు ఎవరైనా సరే మీ ప్రాంతాల్లో వర్క్ షాప్స్ ఏర్పాటు చేసుకుంటే దాదాపు ఒక 150 సుప్రీం కోర్టు జడ్జిమెంట్స్, ఒక 500 హైకోర్టు జడ్జిమెంట్స్ కూడా మీకు సబ్స్టాన్షియల్ ఇన్ఫర్మేషన్ తోటి రికార్డెడ్ ఎవిడెన్షియల్స్ ఇచ్చి మీ యొక్క పవర్ కి శస్త్రాస్త్రాలను అన్ని ఇచ్చి మిమ్మల్ని ఉత్తేజవర్తులుగా, మహాసైనికులుగా తయారు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. లాస్ట్ మీకు చెప్పేది ఏంటంటే, దేవస్థానంలో ఒక్క నిమిషం కూడా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కానీ ధర్మకర్తల మండలి కానీ ఉండటానికి వీలు లేదు. ట్రెడిషనల్ కమిటీస్ ఫార్మ్ అయ్యి వాళ్ళకి హ్యాండ్ అవుట్ చేసి వెళ్ళిపోవాలి. అంటే అక్కడ పెద్ద చేయరు, చిన్న చేయరు. లాస్ట్ ఇంకొక విషయం ఏంటంటే, మనకి కేరళ అనంతపద్మనాభ స్వామి ఆలయంలో సుప్రీం కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారం అక్కడ రిచువల్స్ ఏమి చేయాలి అంటానికి మీరు కానీ నేను కానీ ఎవరు మన శాసకులు కాదు. ఇట్ ఈస్ ది ఫైనల్ డిస్క్రిప్షన్ ఆఫ్ ద ప్రధాన అర్చక, ప్రధాన తంత్రి అండ్ పీఠాధిపతి. హౌ ఫోర్స్ అన్ని కూడా ఆలోచించి వాళ్ళు ఒక మంచి నిర్ణయం చేసుకున్న దాన్ని మనం అది 10 రోజుల 5 రోజుల అనేది ఇట్ ఈస్ నాట్ ఇన్ అవర్ రూల్ అండ్ రెగ్యులేషన్. దాని కోర్టు జ్యూరిడిక్షన్ కూడా లేదు. నా వంతుగా ఏ రకంగా లీగల్ గా కావాలని మీకు సహకరిస్తానని మనం పనిచేస్తాం.